నీటి విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నరేంద్ర మోడీ, అమిత్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. నిరవధిక దీక్ష చేపట్టేందుకు వేసిన టెంట్ను పోలీసులు కూల్చివేశారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామ ప్రధాన రహదారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. ప్రధాన రహదారిపై బైఠాయించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అమిత్షాలు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పత్రాలు లీకేజీని నిరసిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టిన కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. ఆర్మూర్ పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున పోలీసులు అప్రమత్తమయ్యారు. రోడ్డుపై బైఠాయించిన నాయకులను బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించారు. పోలీసులకు కాంగ్రెస్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. నిరవధిక దీక్ష చేపట్టేందుకు వేసిన టెంట్ను పోలీసులు కూల్చివేశారు. కాంగ్రెస్ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒక దశలో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. నిరాశన ఎందుకు అడ్డుకుంటారు? నిరాశను అడ్డుకునే అధికారం మీకు లేదు. శాంతియుతంగా చేస్తా ఉన్నాం. మేము ఎటువంటి హరాస్మెంట్ చేస్తలేదు. మేము శాంతియుతంగా కూర్చుంటాం. మేమేమన్నా ల్యాండ్ ఆర్డర్ ను ఉల్లంఘిస్తే మీరు మా మీద పోస్తే కూర్చుంటాం. శాంతియుతంగా కదా. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర రండి అందరూ. దుష్టకరమైన సంఘటన ఈరోజు భారతదేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నీట్ పేపర్ లీక్ అయి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైన పరిస్థితులలో, వారి భవిష్యత్తు అంధకారంలో ఉన్న పరిస్థితులలో ఈ భారతదేశ నడి వీధుల్లో యువత అంతా కూడా రోడ్డుపైకి వచ్చి నీట్ పేపర్ లీక్ అయిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, నైతిక బాధ్యత అనేది ముఖ్యం. ఈరోజు ప్రజాస్వామ్య భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ హక్కులను కాపాడాలని యువత అంతా రోడ్డుపైకి వచ్చిన సందర్భంలో విచక్షణ రహితంగా నిన్న ఢిల్లీ నడివీధుల్లో విద్యార్థులపైన పోలీసులు లాఠీ చార్జ్, టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లతో ప్రయోగం చేసి మరి అనేక వేలాది మంది విద్యార్థులు గాయాల పాలై, కొంతమంది విద్యార్థులు ఈ రోజు కూడా వాళ్ళు ఎక్కడున్నారో అడ్రస్ తెలియకుండా పోయిన పరిస్థితి ఉంది. ఈ రోజు విద్యార్థుల హక్కులు కాపాడాలని మరోపక్క మన పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు, వారితో పాటు అన్ని పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా ప్రధానమంత్రి మోదీ ఇంటికి వద్దకు వెళ్లి నిరసన తెలపాలని ప్రయత్నం చేసినప్పుడు విచక్షణ రహితంగా పార్లమెంట్ సభ్యులపైన లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది.
ఈ రోజు భారతదేశంలో ఉన్న యువత విద్యార్థి లోకమంతా ముక్త కంఠంతో దీన్ని ఖండిస్తా ఉన్నారు. అసలు భారతదేశం ఎటువైపు వెళ్తా ఉన్నది? నిరంకుశ మోదీ అమిత్ షా నాయకత్వంలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. ప్రజల హక్కులు పూర్తిగా హరించుకుపోతున్నాయి. ఈ రోజు ప్రజల హక్కులు కాపాడాలని మరి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క హక్కులు కాపాడాలని ఈ రోజు భారతదేశంలో ఉన్న యువత అంతా కూడా రోడ్లపైకి ఎక్కింది. బీజేపీ విధానాలు ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి? మొన్నటి వరకు రామ్ మందిర్ పేరుతో మరి విరాళాలు సేకరించింది. ఓ పక్క దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కున్న భారతీయ జనతా పార్టీ రామ్ మందిర్ యొక్క విరాళాలను కూడా మరి దోసుకున్న పార్టీ అయిపోయింది భారతీయ జనతా పార్టీ వాళ్ళ నాయకత్వంలో. మీరు చూస్తా ఉన్నారు, ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మొన్న నిజామాబాద్ జిల్లాలో హెడ్ క్వార్టర్ లో ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పియాలని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఆ పార్టీ ఆందోళన చేయడం జరిగింది. అక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. అసలు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రతి ఒక్క పేద విద్యార్థి ఉన్నత విద్య, సాంకేతిక విద్య, మెడికల్ విద్య ప్రతి ఒక్క దాంట్లో కూడా పేద విద్యార్థులు మరి ఉన్నత స్థానంకి వెళ్ళాలని ఆ రోజు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని